వెల్కమ్ టు మై ఛానల్. సృష్టి క్రమము సృష్టికర్త ఎలా చేశాడో చూద్దాము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. మొదటి రోజు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. రెండవ రోజు దేవుడు ఆకాశమును జలములను వేరు చేయడం జరిగింది. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను. అస్తమయమున ఉదయమున కలగగా రెండవ దినం ఆయను. మూడవ రోజు భూమి సముద్రం వేరు చేయడం జరిగింది. దేవుడు ఆకాశం క్రిందన్న జలము ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడనుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. నాలుగవ రోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కలిగెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక అనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అని పలికెను. ఐదవ రోజు జలరాశులు పక్షులను కలిగెను. దేవుడు జీవము కలిగి చలించిన వాటన్నిటినీ జలములను సముద్రింపగా సమృద్ధిగా పుట్టించునుగాక అని పలికెను. ఆరవ రోజు జంతువులను మరియు ఆదామును హవ్వను ఆయన రూపంలో మనుషులని సృజించాడు. ఇలా సృష్టి క్రమము దేవుడి చేత సృష్టించబడినట్లు మనం బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాము. ఇదే మానవాళికి ప్రారంభముగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.